తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది నవనిర్మాణ సంస్థ ఎన్ఏసీకి ఇచ్చినటువంటి ఇది. అక్కడ కనిపించేది వాళ్ళ బోర్డు. ఇది ఇక్కడికి వెళ్ళి అక్రమంగా పెట్టిన బోర్డులు ఇవి. ఇక డిజిటల్ బోర్డ్స్ ఇవి అక్రమంగా పెట్టిండ్రు. ఇందులో నీటికి ఏం పెట్టినంటే బోర్డు పెట్టక ముందు వీళ్ళు ఏం చేయాలనంటే ఏం చేయాలనేది ఇలా ఎన్ఓసి ఇలా మొత్తం కింద సంతకాలు ఉన్నాయి చూడండి. నవనిర్మాణ్ అసోసియేట్స్ ఇది కింద ఫుల్ టైమ్ ఆఫీసర్ది కూడా ఇచ్చిండ్రు. ప్రాజెక్ట్ ర్యాన్ ఎల్ఈడి అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ ఇన్ సెంట్రల్ మీడియన్ ఆఫ్ ఆర్ఎన్బి అప్రోచ్ రోడ్స్ ఫ్రమ్ ది వెల్కమ్ ఆర్చ్ టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్. ఇది ఎంట్రీ పాయింట్, ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాయింట్ శంషాబాద్ సైడ్ అండ్ ఫ్రమ్ శ్రీశైలం హైవే. ఇది చక్కగా అవతలి పోతే శ్రీశైలం రోడ్. కింద ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ది ఏరియా అరౌండింగ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ బోర్డు బయట కనబడుతుంది పైన. దిస్ ఏరియా ఫాల్స్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది శంషాబాద్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇన్ ది రంగారెడ్డి డిస్టిక్. ఇది ఇక్కడ కూడా తెలుసో తెలియదు పాపం. విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ది నోటిఫైడ్ ఏరియా కమిటీ ఈజ్ ఏ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దట్ ఓవర్సీస్ అర్బన్ ప్లానింగ్, infrastructure development and the provision of being amenities in the area around major infrastructure projects including the Hyderabad International. వీళ్ళు ఇక్కడ ఏమేమి చేయాలి తెలుసా? ఈ మొత్తం మేము డెవలప్మెంట్ చేసిన తర్వాత పైన బోర్డు పెట్టాలి. ఆ బోర్డు ఎప్పుడు పెట్టాలంటే ఈ కింద ఈ శంషాబాద్ ఏరియాలో అకార్డింగ్లీ ఎన్ఏసి త్రూ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ హ్యాస్ అపాయింటెడ్ మెసర్స్ నవనిర్మాణ్ అసోసియేట్స్. చెప్పినాగా నవనిర్మాణ్ ఎవరిదంటే రేవంత్ రెడ్డి గారి సోదరు కన్సర్న్లో నడిచేది. కన్సిస్టనర్ ఫర్ ఆగ్యుమెంటేషన్ అండ్ అసిస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ పెరిస్ట్రేషన్, పాత్వే, స్ట్రీట్ లైటింగ్, స్ట్రీట్ మెయింటెనెన్స్ అండ్ యాజ్ ఏ అసెస్మెంట్ ఏ రెవెన్యూ షేర్ annual development premium ADP is also structured to airport certain capital in NAC. Accordingly NAC has existing. ఇది మొత్తం ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ బోర్డులు పెట్టాలి. ఇవన్నీ లేకుండానే ముందే బోర్డులు పెట్టింది. ఇవన్నీ ఏవి అక్రమంగా పెట్టిన బోర్డులు. ఇవి మొత్తం ఇది ఎట్లా ఉంది. ఇక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళ బోర్డులే కనబడతాయి. ఇక్కడికి వెళ్ళి పెట్టేటి మొత్తం ఇక్కడ చూడండి. అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ బోర్డు ఇది. అచ్చా, దీనికి ఎవరెవరు వేసింది? అక్షయ వాళ్ళు వేసింది. అక్షయ వాళ్ళు 12 కోట్లకి వేసింది. నవనిర్మాణ్ 63 కోట్ల. రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, పక్కన టూరిజం మినిస్టర్ గారి ఫోటో, వీళ్ళ ఫోటోలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఇక్కడ యాక్చువల్ గా నవనిర్మాణ్ బోర్డు నంబర్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా వేసేది ఉంటే మాకు ఇవ్వండి, మేము పెడతామని. యువతలకెళ్ళి పెట్టిండ్రు వాళ్ళు, అవతలకెళ్ళి కూడా పెట్టిండ్రు. ఈ బోర్డు కనబడేది ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా సెంట్రల్ ఉన్నాయి మొత్తం. ఇది 12 కోట్లకు అక్షయ వాళ్ళు వేస్తే, అక్షయ వాళ్ళు ఇంకా ఈ సెంట్రల్ ఇవన్నీ లేవు. ఇవన్నీ కూడా పెడితే వాళ్ళకు 15 కోట్లకు కూడా వచ్చి కావచ్చు. కానీ 12 కోట్లకి ఇవ్వకుండా ఇది ఎవరికి ఇచ్చిందంటే 63 లక్షలు చేసిన వాళ్ళకి ఇచ్చిన నవనిర్మాణ్ కింద సంతకం పెట్టింది కదా. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు మున్సిపాలిటీకి తక్కిన వాళ్ళు, చిన్న కంపెనీలు అందరూ కలిసి కనబడుతుంది కదా రేవంత్ రెడ్డి గారి ఫోటో. దీని ప్రకారం చేయాలి. డిపిఆర్ ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తాం. ఇట్లా డెవలప్మెంట్ చేసినాక ఇస్తామని చెప్పి చేసింది. కానీ ముందే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టేసుకొని మొత్తం నాకేస్తుండ్రు చూడు. ఇది మొత్తం టోటల్ ఆర్చి. ఇది ఎయిర్పోర్ట్లకు ఇది అసలు పర్మిషన్ లేదు. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల ఏదైతే ఇలా ఉందో ఇందులో ఈ ఆర్చి లేదు. ఇది లేకున్నా కానీ ఇక్కడ అక్రమంగా దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు. అక్రమంగా పర్మిషన్ దీనికి ఇచ్చిండ్రు. ఇవి లేవు. ఇందులో ఈ టెండర్లో ఇది లేనే లేదు. ఒకవేళ ఎదిగిన పెడితే ఇంకో 2-3 కోట్లు వచ్చు. ఇంకొక 2-3 కోట్లు వచ్చు. రేవంత్ రెడ్డి గారి ఫోటో బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి గారి ఫోటో, ఈ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది. ఇది తీసుకుంది. ఇది మన కథ. ఇంట్లో మనం చూపెడితే ఇలా వీళ్ళు ఈ ఫోటోలు మొత్తం పెట్టిండ్రు. ఏది ఈ ఆర్చి లేదు. ఇది అక్షయ వాళ్ళకి 12 కోట్లకి వేస్తే 15 కోట్లకు కూడా వచ్చి కావచ్చు. లేదు మాకు 63 లక్షలు ఇస్తే దాలని చెప్పేసి వీళ్ళు ఏది ఎన్ఏసీ వాళ్ళు, ఎన్ఏసీలో నాకున్న లెక్క ప్రకారం దాదాపు 2 కోట్ల రూపాయలు లంచాలే ఇచ్చిండ్రట.
ఇలా ఇదివరకు చిన్న సంస్థలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సంస్థలు అన్ని కలిపి శంషాబాద్, ఇక్కడ మేము శంషాబాద్ ఏదైతే ఉందో శంషాబాద్ మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ 3 కోట్ల రూపాయలు ఇక్కడికి వెళ్ళి వసూలు చేయొద్దు, పన్ను తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు, ఎందుకంటే మొత్తం వీళ్ళకే ఇవ్వబోతారు, అంత నవనిర్మాణకే, కంప్లీట్ గా నవనిర్మాణకే ఇవ్వబోతారు. ఇక వీళ్ళతో చర్చలు జరిపినారు, ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా అక్షయతోని. అయితే అది పేలకుంటే అంటే పేలునంటే వీళ్ళ కమిషన్లే 80% కావాలి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోనందుకు ఈరోజు వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇచ్చిండ్రు. ఎన్ని 11 కోట్ల 30. ఇప్పుడు ఆర్చీతో కలిపి 15 కోట్లు రావాలి. యాక్చువల్గా ఆర్చీ ఉన్నదనుకో 11 కోట్లు కావాలి. ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బోర్డులు పెట్టింది కదా, ఆ బోర్డు ఎట్లా పెట్టింది అంటే ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత పెట్టాలి. యాక్చువల్గా ఇట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత బోర్డులు పెట్టాలి. ఇట్లా అంతా ఇవేవి లేవు, ఇవేవి చేయకుండానే అక్కడ ముందే బోర్డులు పెట్టినరు. నేను చూపించిన ఆర్చీ ఏమో అక్రమంగా పెట్టినరు. ఇక ఇది ప్రభుత్వానికి మనమేమో పేద రాష్ట్రం వాళ్ళని చూసి ఎవరు అప్పిస్తలేరని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇక్కడనేమో ఈయన వచ్చే పైసలు నష్టానికి అంటే మేము 12 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఆర్చీ ఇస్తే 15 కోట్లు ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నా కానీ ఆర్చీ టెండర్లో చూపించకుండా అది 100% అక్రమం. ఇక్కడికి వచ్చి మరి దాన్ని కూలగొట్టే పవర్స్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉందా లేకుంటే హైడ్రాకు ఉన్నదా, ఎవరు వచ్చి ఆ బోర్డు తీసేయాలనేది తెలియదు. మరి ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతారు, బట్టి విక్రమార్క గారు పోతారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ పోతారు. ఈరోజు వాళ్ళెవ్వరికి కూడా ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో జరిగేది ఏం కనబడతలేదా ఈరోజు. బాజాబ్తా ఇవన్నీ చేస్తామని చెప్పి ఈరోజు బాజాబ్తా సంతకాలు పెట్టున్నాయి. ఇక ఇప్పుడు అంటే ఈ మొగోళ్ళు అంట నా మీద కేసులు పెడతారంట, నా మీద కేసులు పెట్టి ఏదో చేస్తారంట. ఇంత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంతకాలు ఉన్నాక నా మీద కేసులు పెడితే నాకేం ఫలకేం పడేది, నేను జైలుకు పోతా వస్తా. ఇది మొత్తం ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరి సంతకాలు ఎవరి పక్క చేసి పెట్టిందా, ఇది నవనిర్మాణోడు పెట్టిందా? ఈ సంతకం ఎవరిది? నవనిర్మాణ అసోసియేట్ సంతకం పెట్టింది ఎవరు? జైలుకి ఎవడు పోతాడు? కింద ఆఫీసర్ ఎవడు? ఇక్కడ సంతకం పెట్టినాడు ఫుల్ టైం ఆఫీసు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియా అంటే నోటిఫైడ్ ఏరియా కిందికి వస్తుంది, నోటిఫైడ్ ఏరియా కమిటీ కిందికి వస్తుంది. ఇదంతా ఎవరిది ఇది? కాబట్టి ఈరోజు తప్పులు మీరు చేస్తుండ్రు, దొంగ పనులు మీరు చేస్తుండ్రు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం లేదని మీరు చెప్తారు. మళ్ళీ దీని గురించి మాట్లాడితే మమ్మల్ని జైళ్ళలో పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పేసి వాళ్ళు పెడతారు. కాబట్టి ఇవి మొత్తం ఎక్కడి అక్కడ తప్పుల తడాకా చూపెడుతుండ్రు. ఈ ఆర్చీలు, ఈ అక్రమ హోల్డింగ్లు ఇవి మీరు డిపిఆర్లో చేయకముందే చేస్తుంటే అధికారులు ఏం చేశారు? లంచాలతోని కళ్ళు మూసుకుపోయినాయి. మీ లంచాలు తీసుకొని చార్మినార్ ఇవన్నీ ఫోటోలు రావాలి. ఇక్కడ ఇవన్నీ పెట్టకముందే అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసిండ్రు? ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం రావాలి అందులో. ఇవన్నీ పెట్టకముందే ఎంతెంత విడుతూ ఎంత పెట్టాలి, ఇదేంటి వెల్కమ్ స్టోన్ కార్వింగ్ ఇది పెట్టాలి, ఇది చార్మినార్ ఫోటోలు ఇవన్నీ పెట్టిన తర్వాత వీళ్ళు బోర్డులు వేయాలి. ఏం చేయకముందే బోర్డులు పెట్టడానికి ఎట్లా అనుమతి ఇచ్చింది వీళ్ళు? లంచాల మరిగా మీరు చేసేది ఇది. ఇంకా కొన్ని లీలలు వీళ్ళ చూపెడతాము. తర్వాత నా మీద వీళ్ళు కేసు పెడతారా, వీళ్ళ మీద ప్రభుత్వం కేసులు పెట్టాలనా అనేది ముందు చెప్తా. మిత్రమా, ఇవి అక్రమంగా పెట్టిన ఆర్చీలు, ఇవి పైన బోర్డులు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అక్రమంగా పెట్టినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. తెలంగాణ గవర్నమెంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అని 1500 కోట్లు పెట్టింది. అంటే వీళ్ళకి ఈ కంపెనీలో పోతే కంపెనీలకి మళ్ళీ ఇళ్ళ జబ్బులకి పోయేటి, ఇవి బయటకు ఏం పోవు. ఇవి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి ఇది ఆ బోర్డు వాళ్ళదే, ఈ బోర్డు వాళ్ళదే. ఇదైతే పూర్తిగా ఇల్లీగల్. ఇది అడ్వర్టైజ్మెంట్లో లేనిది, టెండర్లో లేకుండా పెట్టినటువంటి ఆర్చీ ఇది. అదే గవర్నమెంట్ ఆర్ట్కి వచ్చేటేమో ఇవి. ఈ కనబడుతున్న బోర్డ్స్ మొత్తం ట్యాక్సులు కట్టేటి. ఈ ట్యాక్సులు కట్టేటి మొత్తం ఊడబీకేసి మొత్తం నవనిర్మాణం ఒకటే తీసుకోవాలని. ఇది మన శంషాబాద్ మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్లు పోతాయి సంవత్సరానికి. ఇవి పోతే వాళ్ళకి ఎవరికి రూపాయి ఉండదు. ఈ బోర్డులు మొత్తం ఊడబీకేసి నవనిర్మాణ సంస్థ ఒకటే తీసుకుందామని చెప్పేసి స్కెచ్. ఇది ఏం చేయకముందే డెవలప్మెంట్ ఇవన్నీ చేయాలి కదా, పెడిస్ట్రేషన్స్ ఇది ఇక్కడ డెవలప్మెంట్ మన చార్మినార్ ఫోటో బొమ్మ అవన్నీ వేస్తామని డిపిఆర్లో పెట్టింది కదా. ఇవన్నీ పెట్టక ముందే మొత్తం ముందే బోర్డులు వేసుకోవాలి, డబ్బులు గుంజాలి.
ఇక ఇవంతా అలా ముందు కనబడుతుంది చెన్నై షాపింగ్ మాల్. ఇవన్నీ ముందే వేసుకోవాలి, పైసలు గుంజాలి. దోపిడి తప్ప ఏం లేదు. ఈ ఆదాయం ఎక్కడో చూపించమని అంటారు. మా మీద ఇవన్నీ చూపించి అడిగినందుకంటే జైల్లో పెడతారంట, కేసులు పెట్టి. జైల్లో ఎవరు పోవాలనేది ఇక చెప్తా ఎల్లుండి సోమవారం రోజు ఎవరు ఉండాలి జైల్లో అనేది చెప్తా. ఇంకా ఈ బోర్డు కనబడే బోర్డు ఉంది కదా, ఇది కూడా మొత్తం వాళ్ళదే. ఇక పైన కనబడుతుంది త్రిమూర్తులు. ఓహో, ఇక ఇక్కడికి వెళ్ళి వాళ్ళకపోతే వాళ్ళకెళ్ళి ఇళ్ళకే మళ్ళా 80% స్టేక్ హోల్డర్ వీళ్ళే. ఇది కింద అడ్వర్టైజ్మెంట్ నంబర్ కూడా ఉంది.